విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా. చంద్రబాబు క్యాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడనుంది. ఏపీ హైకోర్టులో విచారణ ఆగిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, అదే చంద్రబాబు కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ కూడా సిల్క్ స్కామ్ కు సంబంధించి హైకోర్టును చంద్రబాబు తరఫున న్యాయవాదులు వెళ్ళడం జరిగింది. న్యాయస్థానం 4లో ఇందుకు సంబంధించిన విచారణ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. అయితే విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అంటే వచ్చే మంగళవారానికి ఇది వాయిదా పడింది. అంటే కొంత ఎక్కువ టైం కూడా పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన కేసులపై వ్యతిరేకంగా జడ్జిమెంట్లు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ కేసు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన నేపథ్యంలోని కౌంటర్ దాఖలు చేయాలని కూడా సిఐడి తరఫున న్యాయవాదులతో పాటు మరోపక్క ఏదైతే ఉందో చంద్రబాబు తరఫున న్యాయవాదులు కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇరు వాదనలు పూర్తిగా వినాల్సి ఉందని కూడా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అయితే గతంలో తాను పీపీగా పనిచేస్తాను, దానికి పూర్తిగా అవగాహన ఉంది అని కూడా చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ లూథ్రా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని వాదోపవాదనాలు జరిగినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు లాయర్ ను న్యాయమూర్తి ప్రశ్నించారు. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే కేసును వేరే బెంచ్ కు మారుస్తాం అనేది కూడా కొంత చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఓవరాల్ గా సంబంధించి కేసుకు సంబంధించి సిఐడికి కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా సమయం ఇచ్చారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ నిన్ననే హైకోర్టుకు చంద్రబాబు తరఫున న్యాయవాదులు వెళ్లారు. ఇదిలో ఎఫ్ఐఆర్ నమోదు అనేది మాత్రం పూర్తిగా తప్పుడు తరిక ఉంది. ఇందులోని 40979A అనేది కూడా పూర్తిగా మా క్లయింట్ కు వర్తించదు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదిస్తున్న పరిస్థితి ఉంది. ఈ వాదననే మొన్న ఏసీపీ కోర్టులో వాదించారు. ఏసీపీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ సిఐడి వాదన ఏకీభవిస్తూ చంద్రబాబుని కస్టడీకి అనుమతించింది. నిన్న కూడా ఏసీపీ కోర్టులోని మరో ఎదురుదెబ్బ తగిలింది. హౌస్ కస్టడీకి సంబంధించి కూడా ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. కస్టడీకి సంబంధించి పూర్తిగా కొట్టివేసిన పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు పూర్తిగా సెక్యూరిటీ ఉంది, రాజమండ్రి జైల్లోనే ఇందుకు సంబంధించిన కస్టడీ కొనసాగించాలి అనేది మాత్రం ఏసీబీ కోర్టు చెప్పిన నేపథ్యంలోని తాజాగా హైకోర్టులోని ఈ స్కిల్ స్కామ్ కు సంబంధించిన కేసుపై ఎఫ్ఐఆర్ లోని పూర్తిగా చంద్రబాబు పేరు చేర్చారు. దీన్ని పూర్తిగా కొట్టివేయాలనేది కూడా క్యాష్ పిటిషన్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలతో పాటు సిఐడికి సంబంధించిన న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా కొంత సమయం ఇవ్వాలని కూడా హైకోర్టును కోరిన నేపథ్యంలోని హైకోర్టు ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి మంగళవారానికి వాయిదాగా వేసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే గతంలో నేను పీపీగా పనిచేశాను, ఇందుకు సంబంధించి అభ్యంతరాలను కొన్ని వ్యక్తం చేసినట్లుగా చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపై మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్ కు మారుస్తామండి కూడా జడ్జి వ్యాఖ్యానించడం తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ వాయిదాకి సంబంధించి పూర్తి కాపీ మనకి రావాల్సి ఉంది. ఎటువంటి అంశాలకు సంబంధించి వాయిదా వేశారని మనకు చూడాల్సింది. ప్రధానంగా సిఐడి న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకే వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత చంద్రబాబుకు సంబంధించి పలు బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా పిటిషన్లు హైకోర్టు ముందు రాబోతున్నాయి. మధ్యాహ్నం తర్వాత తెలుస్తుంది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి అమరావతి ఇన్నర్ స్కామ్ కు సంబంధించిన విషయంలో కూడా చంద్రబాబు ఏమని ఉన్నారు. దీనిపై కూడా బెయిల్ మంజూరు చేయడం కూడా పిటిషన్ ను హైకోర్టును ఆశ్రయించారు. దాంతో పాటు విజయనగరం, పుంగనూరుకు సంబంధించిన అల్లర్లకు సంబంధించి కూడా చంద్రబాబుని ముద్దాయిగా చేర్చిన నేపథ్యంలో దానిపై కూడా బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించలిస్తుంది. ఈ మూడు బెయిల్కి సంబంధించి మధ్యాహ్నం తర్వాత హైకోర్టు ముందు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించిన స్కిల్ స్కామ్ విషయంలోని ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని వేసిన పిటిషన్ ను కౌంటర్ దాఖలు చేయాలనేది కూడా హైకోర్టు ధర్మాసనం సిఐడికి సమయం ఇస్తూ వచ్చే మంగళవారానికి కేసును వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.